హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ రవి. ఇంటర్లింక్ వెర్షన్ 5లో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ రాబోతుంది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీరు మీ ఇంటర్లింక్ ఐడికి ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారో ఆ వ్యాలెట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో మీ వ్యాలెట్ని మీరు ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది 12 hours పాస్వర్డ్ మర్చిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేయాలి అనే దాన్ని మాట్లాడదాం. అదేవిధంగా ఇప్పటి వరకు అసలు వ్యాలెట్ క్రియేట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వ్యాలెట్ని ఎలా బ్యాకప్ చేసుకోవాలి, ఒకవేళ మీకు యాప్ అన్ఇన్స్టాల్ అయిపోతే ఫ్యూచర్లో వ్యాలెట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ డేటాను నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పటి వరకు ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేయలేదో వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మీ ఇంటర్లింక్ ఐడికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీరు గ్లోబ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు వ్యాలెట్ అని ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్, అంటే మీకు వ్యాలెట్ లేకపోతే క్రియేట్ న్యూ వ్యాలెట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వ్యాలెట్ ఉండి 12 hours ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు వ్యాలెట్ క్రియేషన్ కోసం మాట్లాడుకుందాం. క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అడుగుతుంది, 6 numbers. సో 6 numbers మీరు పెట్టుకోండి. తర్వాత ఆటోమేటిక్గా ఒక వ్యాలెట్ క్రియేట్ అయ్యి మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ 0 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. దాని పక్కన బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ బ్యాకప్ ఏంటంటే మీరు ఫర్దర్గా ఎప్పుడైనా వ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర బ్యాకప్ చేసుకున్న 12 hours ఉండాలి. సో ఆ బ్యాకప్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ 12 hours ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ వ్యాలెట్లోకి మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంటర్ అవ్వాలంటే ఈ 12 hours ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు ఆ 12 hours మర్చిపోయినా లేదా వాటిని మీరు పోగొట్టుకున్నా ఆ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉన్నా దాన్ని మీరు రికవర్ చేయలేరు. సో బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాకప్ మీరు ఓన్గా చేసుకోండి, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ 12 hours ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే ఆ వ్యాలెట్ అనమాట. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యాకప్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. బ్యాకప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు షో మై రికవరీ ఫైల్స్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే 12 hours కనిపిస్తాయి. ఈ వ్యాలెట్ని నేను డెమో పర్పస్ చూపిస్తున్నాను కాబట్టి ఈ 12 hours చూపిస్తున్నాను. మీరు ఈ 12 hours ఎవరికి షేర్ చేయకండి, ఓకేనా? ఇలా మీకు ఎప్పుడైతే 12 hours కనిపిస్తాయో ఈ 12 hoursని మీరు ఒక డైరీలో లేదా ఒక నోట్బుక్లో క్లియర్గా 1 by 1 స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసుకోండి, ఓకేనా? రాసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే కంప్లీట్గా ఆ 12 hours రాసుకుంటారో కింద మీకు ఐ హ్యావ్ సేవ్డ్ ది ప్రాసెస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ చెక్ చేస్తుంది అనమాట, నిజంగానే మీరు ఆ 12 hours రాసుకున్నారా లేదా అని క్లియర్గా చెక్ చేసుకుంటుంది. మీరు నిజంగానే రాసుకున్నారు కదా, ఫ్రేజ్ 3 ఎంటర్ చేయండి, ఫ్రేజ్ 4 ఎంటర్ చేయండి, ఫ్రేజ్ 10 ఎంటర్ చేయండి అని అడుగుతుంది. అక్కడ ఏదైతే ఫ్రేజ్ నెంబర్ అడుగుతుందో ఆ వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేసిస్తే ఏమవుతుందంటే బ్యాకప్ సక్సెస్ అవుతుందన్నమాట. ఇక్కడ వ్యాలెట్కి అర్థమైపోతుంది మీరు నిజంగానే ఆ 12 hours రాసుకున్నారు, అది మీ దగ్గరే ఉంటుంది అని. ఇంకా ఆ 12 hours ఏ సర్వర్లో కూడా స్టోర్ అయి ఉండవు, ఓకేనా? ఒకవేళ స్టోర్ అయి ఉంటే మళ్ళీ మనం రికవర్ చేయవచ్చు, కానీ అసలు అవి ఎక్కడా స్టోర్ అవ్వవు. సో మీ 12 hours మీ బాధ్యత అన్నమాట, ఓకేనా? సో ఇలా మీరు మీ వ్యాలెట్ని బ్యాకప్ చేసుకోవాలి. సో ఇప్పుడు వ్యాలెట్ మీరు క్రియేట్ చేసుకున్నారు అండ్ వ్యాలెట్ని మీరు బ్యాకప్ చేసుకున్నారు. సో దీన్ని ఏం చేయాలంటే మీరు ఇంటర్లింక్ ఐడికి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ నౌ అని చూపిస్తుంది. కనెక్ట్ నౌ మీద క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అని అడుగుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత
ఇంటర్లింక్ ఐడికి వ్యాలెట్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం వ్యాలెట్ క్రియేషను అండ్ వ్యాలెట్ బ్యాకప్ అనేది నేర్చుకున్నాం. అలాగే వ్యాలెట్ ఇంపోర్ట్ అనేది ఎలా చేయాలి అనే దానికోసం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.